లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సిరియాలో రోజులు మరింత కఠినంగా మారుతున్నాయి. ప్రతిసారి ఏదో ఒక సంభవం, ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా క్రైస్తవుల మీద, చర్చిల మీద ఇలాంటి అటాక్లు చాలా ఎక్కువయ్యాయి. రీసెంట్గా జరిగినటువంటి దమస్కస్ చర్చ్ మీద దాడి ఎందుకు జరిగింది, క్రైస్తవులను ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు రిపీట్ అవుతున్నాయి అనే విషయాలన్నీ పూర్తిగా చూద్దాం. 2025 జూన్ 22వ తారీఖున అంటే నిన్నటి ఆదివారాన్న సిరియాలో దమస్కు శివార్లలో ద్వీరా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక చర్చ్, గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్, అది మార్ ఎలియాస్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ అంటారు, అంటే సెయింట్ ఎలియాస్ చర్చ్ అది. ఆ చర్చిలో విధ్వంసకరమైనటువంటి దాడి జరిగింది. గన్లతో షూట్ చేశారు. అలాగే ఆత్మాహుతి చేసుకునేటువంటి బాంబు దాడి కూడా జరిగింది. ఆదివారం సాయంత్రం ప్రార్థనా మందిరంలో ఈవినింగ్ వర్షిప్ చేస్తున్నప్పుడు దాదాపు 350 మంది వర్షిప్ చేయడానికి విశ్వాసులు వచ్చారు. ఈవినింగ్ వర్షిప్ కోసం వారంతా గ్యాదర్ అయిన టైంలోనే ఈ దాడి జరిగింది. సిరియన్ అధికారులు చెప్పిన దాని ప్రకారం అక్కడ గుర్తించినటువంటి సభ్యుల్లో ఐసిస్కు చెందినటువంటి, ఇస్లామిక్ స్టేట్కి చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించి ఆ యొక్క ఉగ్రవాద చర్యగా, ఐసిస్ చేసినటువంటి ఉగ్రవాద చర్యగా వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిలో ప్రధానంగా దాడి చేసింది ఇద్దరుగా ఐడెంటిఫై చేశారు. ఒకడు గేటు దగ్గర గన్తో షూట్ చేసి చంపుతున్నాడు, లోపల ఇంకొకడు గన్తో షూట్ చేసి చంపుతున్నాడు. లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తే ఈ సెల్ఫ్ బాంబుని, ఈ బాంబ్ జాకెట్ని వేసుకుని ఆత్మాహుతి దాడి జరిగించి అక్కడ లోపల అంతమంది మధ్యలో ఆ యొక్క బాంబును పేల్చాడు. అయితే ప్రత్యక్ష సాక్షులు చూపించిన దాని ప్రకారం, చెప్పిన దాని ప్రకారం కూడా మధ్యాహ్నం సర్వీస్లో కూడా, ఆఫ్టర్నూన్ సర్వీస్లో కూడా చర్చ్లోకి వచ్చి అక్కడ గ్రెనేడ్ విసరడం కూడా వాళ్ళు చెబుతున్నారు. అలా వారు అక్కడ దాడి చేయడం వలన, ఆ అటాక్ వలన దాదాపు చర్చిలో 25 మంది చనిపోయారు. 63 మందికి పైగా గాయపడి ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇలా చాలామంది బాధితుల విషయం చాలా విషమంగా కూడా ఉంది. చనిపోయిన మృతుల్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా కర్కశంగా ఆ దాడి జరగటం అనేది మనం చూస్తున్నాం. దాడి జరిగిన తర్వాత రక్తపు మరకలు ఉన్నటువంటి ఆ కిందన నేల మీద కానీ, పగిలిపోయిన బలిపీఠాల మీద కానీ, చర్చి లోపల ఫర్నిచర్ మీద కానీ, చల్లా చేదరగా ఉన్నటువంటి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి విధ్వంసం కానీ, ఆ విధ్వంసాన్ని చూస్తుంటే ఆ దాడి ఎంత భయంకరంగా, ఎంత ఉద్రేకంగా జరిగిందో మనం ఆలోచించవచ్చు. సిరియాలో ఎక్కడో జరగలేదు, ఏ మారుమూల ప్రాంతమో కాదు, సిరియన్ రాజధాని అయినటువంటి దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిలోనే ఇంత పెద్ద భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించారు. 2024లో ఆజద్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నుంచి కూడా ఇలాంటి దాడులు, ఆత్మాహుతి దాడులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ దాడి జరిగిన తర్వాత ఈ సిరియన్ ఫోర్సెస్ కూడా వెంటనే స్పందించి ఇస్లామిక్ స్టేట్కి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, ఎక్కడైతే సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయో, రహస్య స్థావరాల మీద కూడా దాడులు చేశారు. నెక్స్ట్ డేనే 23వ తారీఖున చర్చి దాడి వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారిని, ఉగ్రవాద సెల్లో ఉన్నటువంటి అనేక మంది సభ్యులను కూడా అరెస్టు చేసినట్లు వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆ దాడి జరిగిన తర్వాత కూడా అక్కడ పేలుడు బెల్ట్లు కానీ, అధునాతనమైనటువంటి ఎక్స్ప్లోజర్స్ కానీ, ఇలాంటి తేలికపాటి ఆయుధాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వారు కంట్రోల్లోకి తీసుకున్నారు. అలా సిరియన్ చర్చ్లో ఇలాంటి అటాక్ జరగడం, క్రైస్తవులను చంపడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే చర్చిల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు, క్రిస్టియన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, క్రైస్తవులను ప్రత్యేకంగా ఇలా లక్ష్యం చేసుకుని టార్గెట్ చేసి దాడులు చేయడం వెనుక అనేకమైన విషయాలు కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మైనారిటీస్ని భయపెట్టడం. సిరియాలో ఉన్నటువంటి క్రైస్తవులు 2011 ప్రకారం 1 మిలియన్ కంటే ఎక్కువ ఉండేవారు. దాదాపు 10 లక్షల కన్నా ఎక్కువ మంది క్రైస్తవులు ఉండేవారు. సిరియాలో ఉన్నటువంటి దమస్కు ప్రాంతం కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవులకు కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉండేది. మంచి పరిచర్య చేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా దమస్కు ప్రాంతానికి వచ్చి పరిచర్య చేశారు. పౌలు లాంటి అపోస్తులు కూడా దమస్కు ప్రాంతం గురించి రాయడం, దమస్కు ప్రాంతానికి రావడం, అక్కడ పరిచర్య చేయడం, అలా సువార్త జరిగించిన విషయంలో కూడా క్రైస్తవుల పాత్ర ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు సిరియా గురించి కానీ, దమస్కు గురించి కానీ బైబిల్లో కూడా చాలా ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. అలాంటి దమస్కు ప్రాంతంలోనే ఈ యొక్క దాడి జరగడం అనేది, అలాగే క్రైస్తవులను టార్గెట్ చేసుకుని క్రైస్తవులను తగ్గించడానికి, భయపెట్టడానికి, పారిపోయేలా చేయడానికి 1 మిలియన్ ప్రజల కన్నా ఎక్కువ క్రైస్తవులు నివసించేటువంటి ఆ సిరియాలో ప్రస్తుతం 3 లక్షల మందికి తగ్గిపోయారు అంటే వారు ఇలాంటి విధ్వంసాలు ఎన్ని సృష్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రైస్తవుల మీద ఇంకొక ప్లాన్ ఏంటంటే మైగ్రేషన్ యొక్క వ్యూహాలు. సో వారిని భయపెట్టి మైగ్రేట్ అయిపోయేలా చేయడానికి ప్రయత్నాలు. ఆజాద్ పాలన, ఆజాద్ గవర్నమెంట్ అనేది పడిపోయిన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ మైనారిటీ వర్గాలకు భరోసా ఇవ్వడానికి, వారిని ఏకీకృతం చేయడానికి ఇస్లామిస్ట్ నేతృత్వంలో ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా వారికి నచ్చడం లేదు. సో మైనారిటీలకు ప్రొటెక్షన్ ఇచ్చి మైనారిటీలను కాపాడాలనే ఉద్దేశం నచ్చక వాటిని అనగదొక్కాలి, వాటిని భయపెట్టాలి అని చెప్పి ఇలాంటి బాంబు దాడులు రూపొందిస్తున్నారు. ఇలా క్రైస్తవులపై దాడి చేయడం ద్వారా, క్రైస్తవులపై దాడి చేసి మైనారిటీలకు రక్షణ లేదని చెప్పి
గవర్నమెంట్ యొక్క అసమర్థతను ప్రశ్నించడం కోసం, వాటిని ప్రదర్శించడం కోసమే ఇలాంటివి జరుగుతున్నాయి. అంతేకాకుండా వలసలను ప్రోత్సహించడం కూడా. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక్కడ దాడి చేసి భయపెట్టి క్రైస్తవులను వెళ్ళిపోమని, మైగ్రేట్ అవ్వమని, అలా మైగ్రేట్స్ని, వలసలను ప్రోత్సహించడం ద్వారా ఈ లక్ష్యాలను పెట్టుకుని వారిని భయపెడుతున్నారు. సిరియాలో జరుగుతున్నటువంటి దాడులు కానీ, జరుగుతున్న హింసలకు కానీ, మూకుమ్మడి దాడులు కానీ, ఇలాంటి వాటికి క్రైస్తవులు దూరంగా ఉండటం, హింసకు దూరంగా బ్రతకటం వల్ల సైలెంట్గా ఉన్న క్రైస్తవుల మీద ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టి మైనారిటీస్ని కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంగా కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ని ఓడించే ప్రయత్నంలో, ప్రశ్నించే ప్రయత్నంలో, అలాగే క్రైస్తవులను వెళ్ళగొట్టే ప్రయత్నంలో, క్రైస్తవులను తగ్గించే ప్రయత్నంలో ఇలాంటి దాడులు జరగడం అనేది సిరియా దేశంలో మనం చూస్తున్నాం. దీనికి చారిత్రకంగా కూడా అనేకమైన సంగతులు, అనేకమైన ఇన్సిడెంట్స్లు అనేవి జరుగుతూనే వచ్చాయి. అంతకుముందు ఆజాద్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మతపరమైన హింస చాలా ఎక్కువగా కనబడుతుంది. చాలా ఆందోళనకరమైనటువంటి ప్లాన్స్ అనేవి వేస్తున్నారు. 2025 మార్చిలో, అంటే ఈ సంవత్సరం మార్చిలో కూడా అలవైట్స్ని లక్ష్యంగా చేసుకుని కూడా జరిగిన ఊచకోత మనకు తెలుసు. అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. 1700 మందికి పైగా చచ్చిపోయారు. అలవైట్లు 1700 మంది పైగా చంపేశారంటే అర్థం చేసుకోండి. డ్రూజ్ కమ్యూనిటీకి సంబంధించిన ఘోరమైన ఘర్షణలు కూడా జరిగాయి. ఆ టైంలోనే చర్చించుకున్నారు, క్రైస్తవుల టైం కూడా వస్తుంది, తమ వంతు వస్తుందని క్రైస్తవులు కూడా భయపడ్డారు. సో జరిగిన విధంగానే, భయపడ్డ విధంగానే జూన్ నెలలో క్రైస్తవుల మీద, చర్చిల మీద ఇలాంటి అటాక్స్ జరగడం అనేది చూస్తున్నాం. అంతకుముందు కూడా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్, హెచ్డిఎస్ గవర్నమెంట్ వాళ్ళు, హయత్ తహ్రీమ్ అల్ షామ్ అనేటువంటి హెచ్డిఎస్ నాయకులు మైనార్టీలను ప్రొటెక్ట్ చేస్తాం, మైనార్టీలకు అండగా ఉంటాం, అలాంటి దాడులు జరగకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేశారని చెప్పి 2024 డిసెంబర్లో క్రిస్టమస్ చెట్టును తగలబెట్టారు. అప్పుడు కూడా మత ఘర్షణలు లేవనెత్తారు, అనేక మందిని హింసకు పాల్పడ్డారు. అంతేకాదు క్రైస్తవులు వెళ్తున్నా, వస్తున్నా వాటి మార్గాల్లో కూడా భయాందోళనను రేకెత్తించారు. సో అలాంటి భయాలను సృష్టిస్తున్నారు. అలాంటి సంభవాలు ప్రతిసారి కూడా క్రైస్తవుల మీద, చర్చిల మీద టార్గెట్ పెట్టి ఇలాంటి క్రైస్తవ దాడులు అనేవి జరగడాన్ని సిరియా దేశంలో మనం చూస్తున్నాం. దీనికి రాజకీయ అంశం కూడా చాలా బలంగా ఉంది. కొత్తగా వచ్చిన హెచ్డిఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం వారు ఎప్పుడైతే మైనారిటీస్కి ప్రొటెక్షన్ కల్పిస్తాం, మైనారిటీకి అండగా ఉంటాం అన్నారో, మెజారిటీ వర్గం వారికి అగైనెస్ట్ అయిపోవడం, ఇలాంటి ఉగ్రవాదులకు అది ఇంకా నెగిటివ్గా చూపించడం వల్ల ఎక్కువగా దాడులు చేసి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా, ఓడించే దిశగా, హేళన చేసే దిశగా ఇలాంటి దాడులు, ఇలాంటి యొక్క మత ఘర్షణలకు కూడా లేవనెత్తుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే క్రైస్తవుల మీద ఎందుకు టార్గెట్ అంటే, ఫస్ట్ థింగ్ క్రైస్తవుల జనాభాను తగ్గించేయాలి. ఇప్పుడు 3 లక్షలకు పడిపోయింది, తర్వాత ఇంకా పడిపోవాలి. అలాంటి పరిస్థితిని తీసుకురావాలని. రెండోది ఏంటంటే, మైనారిటీలను రక్షించడంలో ఈ ప్రభుత్వం ఓడిపోవాలి. ఆ సామర్థ్యాన్ని, ఆ కెపాసిటీని ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఇలాంటి దాడులు చేస్తున్నారు. మూడోది, సిరియా నుంచి క్రైస్తవులు భయపడి పారిపోవాలని. క్రైస్తవుల పట్ల ఈ విధమైనటువంటి ద్వేషము, ఇలాంటి దాడులు జరగడం వల్ల వారు సిరియా నుంచి దూరంగా పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నాలుగోది, మైనార్టీస్ని భయపెట్టడం. అంతేకాదు మత సామరస్యతని కానీ, సమతుల్యతని కానీ దెబ్బతీయాలి అని చెప్పి, ఇక్కడ మెజారిటీ అదే ఉండాలి అని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి 4 కారణాల వల్లే ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలో జరుగుతున్నాయి అని చెప్పి విశ్లేషకులు చెబుతున్నటువంటి విషయం. అంతర్జాతీయంగా కూడా ఇది ఆలోచింపదగ్గ నిశ్చితమైనటువంటి అంశం. కాబట్టి అమెరికా, యూరోపియన్ యూనియన్, అరబ్ లీగ్స్ అన్నీ కూడా ఈ దాడిని ఖండించాయి. ఖండించడం అనేది ప్రొటెక్షన్ కాదు, కానీ ఈ సిరియా నాయకులు ఇలాంటి మైనారిటీస్ని కాపాడుకునేది ఎంతవరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలరు, ఎంతవరకు కాపాడుకోగలరు అనేదే ఒక ప్రశ్న. సిరియాలో ఉన్న క్రైస్తవులకు ఈ దాడి అనేది చాలా భయాందోళనను గ్రహించేది. పైగా సిరియాలో వారి భవిష్యత్తు అనేది ఉందా? మైనారిటీలకు వ్యతిరేకంగా ఇలాంటి విస్తృతమైనటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మైనారిటీలకు ఇప్పుడు ప్రొటెక్షన్ ఉందా, అక్కడ జీవించగలరా అనేదే ప్రశ్నగా మారిపోయింది. ఫైనల్గా ఒక విషయం మనకు తెలుస్తుంది. సిరియాలో జరిగినటువంటి ఈ దాడి, ఈ చర్చ్ బాంబు దాడి అనేది చాలా ఘోరమైనటువంటి చర్య. ఒక విషాదకరమైనటువంటి ఒక రోజు గురించి మాత్రమే కాదు, ఇది ఒక రోజుతోనే వెళ్ళిపోలేదు. సిరియా భవిష్యత్తు గురించి, మైనారిటీలు భయంతో జీవిస్తున్నటువంటి ఒక దేశంగా ఉంది. మైనారిటీస్ ఈ విధంగా దాడులకు గురవుతూ భయముతో బ్రతుకుతూ ఉన్నప్పుడు తమ దేశం పునర్నిర్మించుకోగలదా? ఇస్లామిస్ట్ నేతృత్వంలో ప్రభుత్వం నిజంగా మత వైవిధ్యాన్ని నిజంగా రక్షించగలదా? ఇలా సిరియాలో భయాందోళనలు ఎక్కువగానే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా భయం పుట్టించేటువంటి, భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో సిరియన్ క్రైస్తవులు ఉన్నారు. ఎటు వెళ్లాలో తెలియక మైగ్రేట్ అవ్వాలా, ఉండి దాడులకు గురవ్వాలా, ఇలాంటి ఆలోచనలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సిరియాలో ఉన్న ప్రజల గురించి, సిరియా దేశం గురించి, సిరియన్ క్రైస్తవుల గురించి కూడా ప్రార్థన చేయండి. సో ఇది అంశం.
సో ఈ బాంబు అటాక్ వెనుకున్నటువంటి కథనం ఇదంతా కూడా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరకు తోడయుండి బలపరిచి కాపాడునుగాక. ఆమెన్.